హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరియు మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ సీట్ల యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాటి రేట్స్ ఎలా ఉన్నాయి, మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి కాలేజీలో రేట్లు ఎలా ఉన్నాయి, ఇండివిజువల్ కాలేజెస్లో ఎలా ఉన్నాయి, దీనికి నీట్ అవసరమా లేకపోతే లేదా, నీటు ఎంసెట్ లేకుండా బీఎస్సీ నర్సింగ్ కోర్సుని చేయలేమా, చేయగలిగితే ఎలా చేయగలం, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రూల్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫీజులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఏం పరిస్థితి అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ను మనం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విచ్చలవిడిగా విచ్చేశారు. కాబట్టి మీకు 70,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుకున్నట్లయితే కంఫర్టబుల్గా ఒక సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అక్కడ జనరల్గా నర్సింగ్ పిల్లలకి ఏంటంటే వీళ్ళకి హాస్టల్ ఫీజులు కూడా ఎక్కువ పెట్టరు, ఒక 40,000 రూపాయలు పెడతారు. అంటే 1,10,000 రూపాయలు కానీ మీరు సంవత్సరానికి పెట్టుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ మీరు ఆంధ్రప్రదేశ్లో చక్కగా చదువుకోవచ్చు. సార్ మేము తెలంగాణ పిల్లలం కదా, మరి ఆంధ్రప్రదేశ్ పోయి చదువుకునేదానికి పాసిబిలిటీ ఉంటుందా? మరి ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చదువుకుంటారు కాబట్టి మీరు కూడా డబ్బులతో ఇబ్బంది ఉన్నప్పుడు అడిగి పోయి చదువుకోవచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో చదవాలంటే రెండు రూల్స్ ఉన్నాయి, మీరు అది తప్పనిసరిగా ఇవి పాటించి ఉండాలి. ఒకటి, ఏపీ ఎంసెట్ రాసి ఉండాలి, లేదా నీటు క్వాలిఫై అయి ఉండాలి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రూల్స్. నేను చెప్పాను కదా, యావరేజ్ రేట్ వచ్చేసి 70,000 ఉంది. కొన్ని మెడికల్ కాలేజ్ అసోసియేటెడ్గా ఉన్నటువంటి వాటిల్లో ₹1,00,000 వరకు మనకి కాలేజ్ ఫీజు ఉంది. హాస్టల్ ఫీజు ఒక 40,000, అంటే 1,40,000 వరకు. ఇప్పుడు నారాయణ మెడికల్ కాలేజ్ అనుకోండి, ఏదంటే ప్రతి మెడికల్ కాలేజీకి కూడా ఒక 100 సీట్లు నర్సింగ్ సీట్లు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ నర్సింగ్ సీట్లు అనేవి ఈ రకంగా రేట్లు అనేవి నడుస్తున్నాయి. వేరేజ్ మనం తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు మనకి కొత్త మెడికల్ కాలేజీలు రావటం, ఇప్పుడు మల్లారెడ్డి కూడా యూనివర్సిటీ కావటం, అదేవిధంగా ఆర్వీ యూనివర్సిటీ కావటం, అపోలో యూనివర్సిటీ కావటం, ఇవైతే డీమ్డ్ యూనివర్సిటీస్ వల్ల ఇక్కడ మనకు ఒక ఈ రెండు కాలేజీల్లో ఒక 200 సీట్లు, మల్లారెడ్డిలో ఒక 40 సీట్లు తీసుకున్నప్పుడు 240 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో మనకు అందుబాటులో రావడం వల్ల ఇక్కడ కూడా ఆన్ యావరేజ్ ₹1,20,000 రూపాయలు మీకు సంవత్సరానికి ఫీజు పడేటువంటి అవకాశం ఉంది. ఇయర్లీ 4.2 into 4 years అంటే లగ్భగ్ మీకు ₹4,80,000 రూపీస్ మిస్లేనియస్ ఫీజుతో కలిపి ₹5,00,000 రూపాయలు బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఇంకా కొన్ని ఇండివిజువల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు దీంట్లో ఏంటంటే తెలంగాణలో నాకు తెలిసినటువంటి కొన్ని కాలేజీల్లో వితౌట్ ఎంసెట్, వితౌట్ నీటు నేను కంఫర్టబుల్గా మీకు అడ్మిషన్ చేసి పెట్టగలను. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అనేది ఉంది. ఇంకోటి మేము ప్రత్యేకంగా చేయగలిగింది, ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఎస్సీ ఎస్టీస్ ఉన్నారో వీళ్ళు కానీ అడ్మిషన్ తీసుకోదలుచుకున్నప్పుడు ఆంధ్ర పిల్లలు కానీ వచ్చి ఎవరైనా తెలంగాణ చదువుకోవాలి, మెడికల్ కాలేజ్ చదువుకోవాలనుకున్నట్టయితే కొన్ని కాలేజెస్లో వీళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ మేనేజ్మెంట్ కోటాలో కూడా వస్తుంది. సో ఆంధ్రాలో మీరు పోయేసి ఇప్పుడు సపోజ్ మీరు నెల్లూరులో ఉన్నారు, మీకు నెల్లూరు కాలేజ్ నచ్చలేదు, కడప పోయి చదువుకోవడం కన్నా హైదరాబాద్ చదువుకుంటే మీకు నాలెడ్జ్ అనేది ఎక్కువ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కేరళ పిల్లలు కూడా మీకు తోడుంటారు కాబట్టి మీకు తద్వారా కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్, ఎందుకంటే ఈరోజు బీఎస్సీ నర్సింగ్ చేసేటప్పుడు తెలంగాణలో ఉపాధి అవకాశాలు నర్సింగ్ కొన్నంతగా దేనికి లేవు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ ఉన్నప్పుడు ఒక టామ్కామ్ అనే ఒక సంస్థను పెట్టారు. ఈ టామ్కామ్ ఆధ్వర్యంలో కానీ మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన వెంటనే ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అకామిడేషన్ మొత్తం ఇచ్చి ₹1,50,000 ఫిక్స్డ్ శాలరీ ఉంది. మీరు టామ్కామ్లో రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఈరోజు అదే వేరేజ్ ఎంబీబీఎస్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఫీజు ఉందన్నట్లయితే, ఎంత శాలరీ ఉందన్నట్లయితే 40,000 మాత్రమే ఉంది. సో మీరు బీఎస్సీ నర్సింగ్ని తక్కువ చేసి చూసే రోజులు పోయినాయి. ఒకప్పుడు పర్టికులర్గా ఎస్సీ క్యాస్ట్ లేకపోతే వాళ్ళు ఎక్కువ మంది చదివేవాళ్ళు తప్ప ఈరోజు ఓసీలు, బీసీలు, రెడ్డీలు వాళ్ళ క్యాష్తో పని లేదు, అందరూ కూడా బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నారు. ఈరోజు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రెస్పెక్టబుల్ పొజిషన్. డబ్బులు సంపాదించుకోవాలి, తక్కువ డబ్బుతో అయిపోవాలి, విదేశాల్లో సెటిల్ అవ్వాలన్నట్లయితే ఈరోజు బీటెక్ కన్నా, ఎంబీబీఎస్ కన్నా, ఇక ఏ ఇతర కోర్సెస్ కన్నా కంఫర్టబుల్గా ఇప్పుడు ఈరోజు ఇజ్రాయెల్ మన నర్సుల కోసం అడుగుతుంది, జర్మనీ మన నర్సుల కోసం అడుగుతుంది, ఫ్రాన్స్ వాళ్ళు మన నర్సుల కోసం అడుగుతున్నారు, జపాన్ వాళ్ళు అయితే ప్రాధాయపడుతున్నారు, మాకు 10,000 మందిని పంపించండి, మాకు నర్సులు కావాలని చెప్పేసి. సో నర్సుల యొక్క డిమాండు, ఇందులో నర్సు అనే ఒక పదానికి చాలామంది మనం ఏమనుకుంటామంటే అమ్మాయిలేని అనుకుంటాం. ఈరోజు మేల్ నర్సింగ్లో నర్సుల్లో చాలా రకాల నర్సెస్ ఉంటాయండి. జీరియాట్రిక్ నర్సింగ్ అంటే వృద్ధులకు చూసే నర్సింగ్, పారాఫిలిక్ నర్సింగ్ అంటే ఎవడైనా చావబతుకుల్లో ఇంకా అంటే ఒక నెల రోజుల్లో చచ్చిపోయేవాడిని వాడికి ట్రీట్మెంట్ చేసే నర్సింగ్. ఇట్లా నర్సుల్లో కూడా చాలా డివిజన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎంఎస్సీలో వస్తాయి. కానీ ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ డిస్టింక్టివ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అనే ఒక కొత్త కేటగిరీలో ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ వాళ్ళు తెచ్చినారు. ఇక్కడ ఐఎన్సీ అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి నీడ్ బేస్డ్ నర్సింగ్ కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చదవదలుచుకున్నారో మీరు స్టాండ్ అలోను సింగిల్ కాలేజెస్ పోవడం కన్నా మెడికల్ కాలేజీలో చదువుకోవడం మంచి మార్గం. కొన్ని కాలేజీలు వీళ్ళు ఎలాగూ మీరు ఏ నర్సింగ్ కాలేజ్ తీసుకున్నా సరే
ఒక 100 బెడెడ్ హాస్పిటల్ అనేది వీళ్ళకి అటాచ్డ్గా ఉంటుంది కాబట్టి మీరు అక్కడ పోయి సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మన సీతారామయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పి ఉంది మనకి సూరారంలో ఉంటుందన్నమాట. వీళ్ళకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి మల్లారెడ్డిలో ప్రాక్టీస్ చేస్తారు. వీళ్ళు మల్లారెడ్డి కాలేజీలో ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు, వీళ్ళు కూడా అక్కడ పోయి ప్రాక్టీస్ చేస్తారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి దే విల్ గో టు గాంధీ. సో గాంధీలో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది. ఆ టెక్నిక్స్ కూడా అన్నీ కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. నర్సింగ్ చేరేటువంటి విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టామ్కామ్లో రిజిస్టర్ చేసుకోండి. ఒక ఫారెన్ లాంగ్వేజ్ తప్పకుండా నేర్చుకోండి. మా దగ్గర తీసుకున్నట్లయితే జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అని ఉంది. ఇందులో జపనీస్ కానీ, ఫ్రెంచ్ కానీ, స్పానిష్ కానీ, అదేవిధంగా జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. సో మీరు ఈ లాంగ్వేజ్లో జనరల్గా మనకి ఎక్కువ మంది తీసుకున్నప్పుడు జపనీస్ అండ్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. మీకు 2,30,000 రూపాయలు అన్ని ఖర్చులు పోను, మీకు డబ్బులు మిగులుతాయి. మీరు పర్ఫెక్ట్గా దాంతోపాటు నేర్చుకోండి. మంచి స్టూడెంట్స్ బీఎస్సీ నర్సింగ్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి డిగ్నిటీకి సంబంధించినటువంటి ఎటువంటి ఇష్యూ లేదు. భారతదేశంలో చాలామంది ఏం చేస్తారంటే ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం ఇప్పుడు బీటెక్ సిఎస్సిలో ఉద్యోగాలు లేవు, కానీ వాళ్ళు ఏదో గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మంచి పిల్ల దొరికింది, అమెరికాకు పోయినారు, మనోడు మంచి ఫ్లాట్ కొన్నాడు, మనోడు మంచి ఆడి కార్లో తిరుగుతున్నాడు అనే కాన్సెప్ట్తో లక్షల మంది చేరుతూ ఉంటారు. బీఎస్సీ నర్సింగ్లో అటువంటి హంగామా ఏది ఉండదు. కానీ మీరు నికరంగా ఆడపిల్లైనా మగపిల్లడైనా 2.5 లక్ష 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎవ్రీ మంత్ సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది. మీరు విదేశాలకు పోయినప్పుడు అక్కడ మీ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అదేవిధంగా మీరు అక్కడ సిటిజన్స్ అయిపోతారు. వీలైన తొందరగా బంగారం సెటిల్ అయిపోయి కోటాను డబ్బులు సంపాదించుకునే అవకాశం బీఎస్సీ నర్సింగ్లో ఉంది. సో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కావాలనుకునే వాళ్ళు బోత్ తెలుగు స్టేట్స్ అనుకోండి, లేదా ఇప్పుడు మన ఢిల్లీ రీజియన్లో కూడా కొన్ని యూనివర్సిటీస్ కూడా మనం బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు అవి చేస్తూ ఉంటాం. ఢిల్లీలో మనం తీసుకున్నప్పుడు మనకి తెలంగాణలో ఒక బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి 18 నుంచి 22,000 రూపాయలు వాళ్ళ శాలరీ ఉన్నట్లయితే, అదే మీరు ఢిల్లీలో తీసుకున్నప్పుడు 33,000 నుంచి 43,000 ఫ్రెషర్కి శాలరీ ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే అయినటువంటి మెట్రోపాలిటన్ నగరం, ఢిల్లీ ఎప్పటి నుంచో మెట్రోపాలిటన్ నగరం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క శాలరీస్ అనేవి మనకన్నా ఎక్కువ హైక్ ఉంటాయి, ఎక్కువ శాలరీస్ దొరుకుతాయి, ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది, ఎక్కువ లాంగ్వేజ్ అనేది కూడా మీకు వస్తుంది. హిందీ, ఇంగ్లీష్ కానీ వచ్చినట్లయితే మీరు ప్రపంచంలో ఎక్కడైనా చాలా దేశాల్లో మీరు బతకవచ్చు. సో మీరు బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు తీసుకోవాలనుకున్నా, అదేవిధంగా జిఎన్ఎం జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ అనుకోండి, లేకపోతే ఏఎన్ఎం యాక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ అనుకోండి, ఇట్లా ఏ కోర్సెస్ చదవదలుచుకున్నా మీరు జోష్ ఇన్నోవేషన్ సంప్రదించండి. మీకు మంచి రేట్లో, మంచి కాలేజీలో, అదేవిధంగా మీ యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసేటువంటి కాలేజీలో నేను మీకు అడ్మిషన్ చేసి పెట్టగలను. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.